హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా బంద్. కొర్రీలు కోతలతో రైతు భరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలు వర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పేర్లపై ఉండే భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రైతు భరోసాలో కోతలు ఖాయమనేది స్పష్టమైంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేక సతమతమవుతుంది. నాడు అడ్డుకొని నేడు ఆడంబరాలు. గత ఏడాది వానాకాలం రైతు బంధువును బీఆర్ఎస్ సర్కార్ రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంపై విశ్వనీయం వ్యక్తమవుతుంది. నిజానికి ఆ ఏడాది వానాకాలానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 2023 ఆగస్టు 23 నాటికి 68.99 లక్షల మంది రైతుల ఖాతాలో 7,624.74 కోట్లు జమ చేసింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.